తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం రజకుల చెరువు వద్ద మంగళవారం నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజానాయకులు ఉప్పులూరి వెంకటేశ్వరరావు, గోగినేని శ్రీనివాస్ హాజరై రజకుల చెరువు సమస్యపై మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న చెరువు సుమారు 50 సంవత్సరాల నుండి రజకులు వృత్తి చేసుకుంటూ గ్రామ పంచాయతీకి శిస్తు చెల్లిస్తుండగా ఆ చెరువు శ్మశాన భూముల్లో ఉందని ఎవరో దరఖాస్తు చేస్తే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడం సబబు కాదని కట్లయ్య అన్నారు. అనంతరం సమస్యగూడెం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్తో మాట్లాడారు. ఇప్పటికే రజకుల చెరువు మీద ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో ఎంఆర్ఓకి వారు వచ్చినప్పుడు విచారణ చేసి నివేదిక పంపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేతలు అక్రమరావు, ఉప్పులూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు గోగినేని శ్రీనివాస్తో పాటు జిల్లా రజక సంఘ ఉపాధ్యక్షులు ఆవిడ సుబ్రహ్మణ్యం, గ్రామ రజక సంఘ నాయకులు కండ్రిక ఏడుకొండలు, బిక్కవోలు సత్యనారాయణ, కండ్రిగ శ్రీను, ఏ రామకృష్ణ, అత్తిలి రాము, కండ్రిగ బాబ్జీ, కట్టుంగ సత్యబాబులతో పాటుగా ఉమ్మడి జిల్లా రజక నేతలు కొమ్మంటి మురళి, బి శ్రీనివాస్, ఆవిడ సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, దేవరపల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమిశ్రగూడెం కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారిని వారి కార్యాలయంలో నేను కలపడం జరిగింది. సమిశ్రగూడెం రజకుల చెరువు విషయం పూర్తిగా వారితో మాట్లాడటం జరిగింది. వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా రజకులకు ఏ రకమైన సమిశ్రగూడెం అనే గ్రామంలో అనాదిగా 45-50 ఏళ్ళ నుంచి వృత్తి చేసుకుంటున్న రజకుల చెరువు పిల్లలకు ఈ చెరువు దగ్గరికి మేము రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూలమనుకుంటా ఉంటే అంత నడిపేదంతా నువ్వే కదా. ఈరోజు సమస్యగూడెం రజకుల చెరువు సంస్థపై ఎంఆర్ఓ నాయక్ గారిని మేము కలవడం జరిగింది. రజకులు ఆ చెరువు మీద ఎంతకాలం నుంచి వృత్తి చేసుకొని జీవిస్తున్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారు అనే విషయాలన్నీ కూడా వారి దృష్టిలో నేను చెప్పడం జరిగింది. అయితే వారు గత 15 ఏళ్ళ నుంచి కూడా నాకు నాయక్ గారు ఏలూరులో తెలుసు. ఈ హ్యాస్ గివెన్ గుడ్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే ఇష్యూ ఆనరబుల్ మినిస్టర్ దుర్గేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఇతరులు కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ విషయంలో వీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, ఇన్స్పెక్ట్ చేశాను. అక్కడ బిల్డింగ్ బట్టి కూడా మీకుంది, మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నా వంతు సహకారం మీకు పూర్తిగా ఉంటుంది, మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. యూ హ్యాస్ గివెన్ ద ప్రామిస్ టు రజక హాస్పిటల్. థ్యాంక్ యూ. అంతే కదా.